చెప్పండి. వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? అది అక్రమ అరెస్ట్ అని వైసీపీ నాయకులు అంటున్నారు కదా. ఈరోజు రాక్షస పరిపాలన చేసినటువంటి వారందరికీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ చర్మగీతం పాడపోతారు. ఎందుకంటే ఒక తల్లి పాలు తాగి తల్లిని గుండెల మీద తన్నినట్టుగా తెలుగుదేశం పార్టీలో ఉండే వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఆ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భిక్షతో ఎదిగి ఆఖరికి ఆయన సీతమ్మవారు లాంటి ఆయన సతీమణిని కూడా అసాంఘిక పదజాలంతో దూషించి ఇవాళ చాలా అసభ్యకరమైన వ్యక్తి వల్లభనేని వంశీ. మరి ఇటువంటి ఈ సీతమ్మవారి లాంటి ఆ తల్లి భువనేశ్వరి గారిని దూషించిన వాడు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రాక్షసులు ఎలాగ అంతమయ్యారో ఇప్పుడు వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులందరూ కూడా వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళందరూ కూడా అంతం కాక తప్పదు. కానీ ఇక్కడ వీళ్ళు క్షమాపణ కోరారు కాబట్టి ఇంకా మా మీద ఎందుకు కక్ష అని చెప్పి అంటున్నారు వాళ్ళు. మీరు క్షమాపణ ఇప్పుడు మీరు చేసిన రాక్షస పరిపాలన, మీరు పెట్టిన ఆడకూతురులని ఇబ్బందులు కానీ లేదంటే ప్రజల్ని సామాన్య ప్రజలను పెట్టిన ఇబ్బందులను ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టారు. పెట్టి ఒక చిన్న మొక్క క్షమించండి అని అంటే అది తెలుగుదేశం పార్టీ వదిలినా లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు వదిలినా కానీ ప్రజలు మిమ్మల్ని వదిలే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీ వల్ల ప్రజలు ఎంతవరకు నష్టపోవాలో అంతవరకు నష్టపోయారు. కానీ ఇక్కడ ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను దళిత వ్యక్తుల మీద దాడులు చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వల్లభనేని వంశీ ఆయన కాన్స్టిట్యున్సీలో సొంత కార్యకర్తలు కానీ అటు పక్క వైసీపీలో చేరినప్పుడు వైసీపీలో ఉన్న కార్యకర్తలు కానీ ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటారు మీరు? అసలు వైసీపీ గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతసేపు మా ఎస్సీ, మా ఎస్టీ, మా బీసీ, మా మైనారిటీ అని చెప్పి వాళ్ళకి కళ్ళబొల్లి మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి ఓటు వేయించుకున్న తర్వాత అందలం ఎక్కి వాళ్ళని అగాధంలోకి తొక్కినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు కానీ వైసీపీ ఇల్లు కానీ. అంటే ఇక్కడ కులం ఏం పనిచేయలేదంటారు. అంతకుముందు గతంలో అనేవాళ్ళు ఈ పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళని కమ్మలకే చూస్తుంది, మిగతా కులాలు ఎవరిని చూడదు, వాళ్ళని రక్షించుకుంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నాడు. నేను ఎవరిని ఉపేక్షించడం అందరూ సమానమే అన్న వ్యక్తి ఇప్పుడు ఈ విషయంలో ఏం జరుగుతుందంటారు అసలు? ఇప్పుడు ఒక కమ్మ కులానికి సంబంధించిన పార్టీ అయితే మీరు మొన్న ఎమ్మెల్యే సీట్ల విస్తరణలో చూశారు. అందరికీ సమాన భాగంలో ఎమ్మెల్యే సీట్లు పంచారు. అలాగే మంత్రి పదవిలో ఇచ్చిన తీరు చూశారు. అందరికీ ప్రతి ఒక్క కులానికి కూడా ముఖ్యమైన పదవులు, ముఖ్యమైన మంత్రులు ఇచ్చారు. మరి ఇలాంటి ఇచ్చుకుంటే ఇప్పుడు రేపు రాబోయే ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్ సీట్లు కానీ, సర్పంచ్ సీట్లు కానీ ఇవన్నీ కూడా వారి యొక్క సమీకరణలో అక్కడ ఉన్న ప్రాతినిధ్యం చూసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజానాయకుడు, ప్రజలు మంచి కోరేటువంటి వ్యక్తి అసలు దాంట్లో ఆ మాట అంటానే కానీ అపనింద వేయడానికే వాళ్ళు సరిపోతారు కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి ఎవరూ సరిపోరు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ పథకాలు అమలు పరుస్తామని చెప్తున్నారు. మరి వైసీపీ నాయకులకి సూపర్ సిక్స్ పథకాలు అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు కనపట్లేదు అంటాడు. నేను 30 ఏళ్ళు నెక్స్ట్ నేనే ఉంటానని చెప్పి అంటున్నాడు కదా. ఇప్పుడు చిన్న ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారు పలికిన ప్రగల్భాల్లో మద్యపానం నిషేధం అన్నాడు. ఆ మద్యపానం నిషేధంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధించాడు. ప్రజలకు విషం ఇచ్చి అందరినీ కిడ్నీ రోగస్తులు చేసి సగం మంది మగవారి చావులకు గురైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఇసుక కానీ లేదంటే ఇంకోటి కానీ లేదంటే వృద్ధులకు పింఛను కానీ వికలాంగులకు పింఛను కానీ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శవంతంగా వాళ్ళని బ్రతికే విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు. కానీ ఇక్కడ ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీకి రానని కరాఖండిగా చెప్పండి, బయట ఉండి మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తికి రేపు ఆయన ఎమ్మెల్యేగా ఉండటం అవసరం అంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అసలు అసెంబ్లీలో మాట్లాడే దమ్ము ఉండాలిగా ముందు. నీకు అసెంబ్లీకి అసలు నువ్వు చేసిన దుర్మార్గమైన పనులు ఎక్కడ రేపు అసెంబ్లీలో ఎండగాడతారని చెప్పి అతని భయం.
ఎక్కడ ఆయన్ని ఈ 160 ఎమ్మెల్యేల ముందు అతను ఎక్కడ పలసన అయిపోతాడో అతను భయం తప్ప, ఆయన ఈగో దెబ్బతింటదని తప్ప, ప్రజల మీద ఎప్పుడూ కూడా అధికార వాంఛ తప్ప ప్రజల మీద ప్రేమ కానీ అభిమానం కానీ ఎప్పుడూ ఆయనకి లేదు. అసలు అది అనుకోవడం కూడా మనం ఇది